చూస్తున్నాం కేతన్ అగర్వాల్, సియా గోయల్. ఈ పేరు ఇంకా ఇండియన్ న్యూస్ ప్లాట్ఫామ్స్లో మారుమోగుతూనే ఉంది. ఎందుకంటే అంతటి స్థాయిలో కేసుల మీద ట్విస్ట్ల నెలకొన్నాం. ఇప్పుడు కేతన్ అగర్వాల్ కేసులో మరో ట్విస్ట్ ఏంటో తెలుసా? కేతన్తో ఎంగేజ్మెంట్ తర్వాత చేతన్తో రహస్యంగా పెళ్లి చేసుకుందట సియా గోయల్. మీకు షాకింగ్గా ఉంది కదా? ఎగ్జాక్ట్లీ జరిగింది అదే. ఇక్కడ కనిపించే వ్యక్తి ఏమో కేతన్, చంపినోడేమో చేతన్, చనిపోయిన వారేమో కేతన్. సో చంపిన ఆ పర్సన్ని కేతన్తో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి చేసుకుందంట. రహస్యంగా పెళ్లి చేసుకున్న 4 నెలల ముందే పూణేలో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నారంట. ఇరు కుటుంబాలకు ఎవరికి తెలియదు. పెళ్లి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచింది సియా. పెళ్లి జరిగింది ఆల్రెడీ, వాళ్ళిద్దరు భార్యాభర్తలే. రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. చేతన్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కేతన్తో ఎంగేజ్మెంట్ చేసుకుంది. గిఫ్ట్లన్నీ బగ్గా తీసుకుంది. ఈ సంఘటనలు నిజంగానే కొన్నిసార్లు మాట్లాడాల్సి వస్తే జర్నలిస్టిక్ ప్లాట్ఫామ్లో, న్యూస్ ప్లాట్ఫామ్లో, ఇక్కడ న్యూస్ రూమ్లో ఉన్నాం కాబట్టి చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నాం. కానీ వాడిని ఆల్రెడీ పెళ్లి చేసుకొని రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకోటి దగ్గరకు వచ్చి వాడు చూడండి అక్కడ ఏమైనా కనబడుతున్నదా? ఎంత మంచిగా వాటితో హగ్గులు ఇస్తున్నది. చచ్చిపోయిన వ్యక్తితో కేతన్తో హగ్గులు ఇవ్వడాలు, ముద్దులు పెట్టుకోవడాలు, బయటికి ప్రీ వెడ్డింగ్ షూట్లు అని చెప్పి తిప్పడాలు. 7 కోట్లు, దీని మొహానికి 7 కోట్లు పెట్టి ఆయన గిఫ్ట్లు ఇచ్చి బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకున్నాడంట. సర్ప్రైజింగ్ గిఫ్ట్. ప్రతిరోజు బర్త్డేనే, ప్రతి నెల రోజుల పాటుగా బర్త్డే ఎవడైనా చేసుకుంటాడా? మనిషి అన్నోడు ఎవడైనా నెల రోజుల పాటుగా బర్త్డేలు చేసుకుంటాడా? నెల రోజులు బర్త్డే చేశారంటే ప్రతిరోజు ఓ రోజు డైమండ్ గిఫ్ట్ ఇవ్వాలి, ఓ రోజు ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలి, ఓ రోజు ఒక లైవ్ మ్యూజిక్ ప్లే చేస్తూ కేక్ కట్ చేయించాలి. ప్రతిరోజు గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నాడు. ఆ గిఫ్ట్లను ఎంజాయ్ చేస్తూనే ఉంది. కానీ 4 నెలల ముందే చేతన్తో పెళ్లి కూడా అయిపోయింది. చూడండి, ఇది ఒక రోజు గిఫ్ట్. ఓ డైమండ్ రింగ్ ఇచ్చి లైవ్ మ్యూజిక్ పెట్టి ఆ అమ్మాయితో కేక్ కట్ చేయించాలి. తర్వాత ఇంకో రోజు ఇంకో గిఫ్ట్, ఓ ఫ్లవర్ ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తూ ఇంకో ఫ్లవర్స్తో గిఫ్ట్లు వేయడాలు. తర్వాత వాడు నత్తుంది, వానికి జుట్టు లేదు. ఇది వాడు చెప్పిన మాటలు. ఇక్కడ వాడు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే పదే నిజంగానే సిచ్యువేషన్ తలుచుకుంటూ ఉంటే ఏం మాట్లాడు అర్థం కావట్లేదు. సియా గోయల్ నత్తుంది, కేతనికి నత్తుంది, కేతనికి సుత్తుంది, కేతనికి జుట్టు లేదు, కేతనికి ఇంకోటి ఉంది అని చెప్పి రకరకాలుగా కేతన్ గురించి చెప్పింది. గిఫ్ట్ తీసుకున్న రోజు గుర్తురాలేదు. ఇవన్నీ గిఫ్ట్లు తీసుకున్న రోజు ఏ రోజు కూడా ఈ మాటలు గుర్తురాలేదు. ఆ చేతని పెళ్లి చేసుకున్న రోజు అయినా కనీసం నేను ఆల్రెడీ వినుకొని పెళ్లి చేసుకున్నా, చావో బతుకో వీడితో ఉంటా అని చెప్పి ఆ చంపినోడితోనైనా పర్మనెంట్గా ఉండాల్సింది. పాపం కేతన్ బతికేవాడేమో. కేతన్తో ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయితే నవంబర్లో పెళ్ళి. నవంబర్ అప్రాక్స్ 8th 9th, ఐ డోంట్ ఎగ్జాక్ట్ రిమెంబర్ ది నేమ్, డేట్ గుర్తులేదు సరిగ్గా. కాకపోతే నవంబర్లో పెళ్ళి అయితే 4 నెలల ముందే, ఫిబ్రవరి కంటే 4 నెలల ముందే పెళ్లి చేసుకుని సీక్రెట్గా మళ్ళీ వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి పెళ్లి ఫోటోలు, వీడియోలని, డాక్యుమెంట్లని సేకరిస్తున్నారు పోలీసులు. జూన్ 18న లోగఢ్ కోటపై నుంచి కేతన్ని సియా, చేతన్ ఇద్దరు కలిసి తోసేసి చంపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఆరోపణలు అనే పదం ఎందుకు మాట్లాడుతున్నాను? మొన్నటి వరకు పర్ఫెక్ట్గా చెప్పిన మేము ఆరోపణలను ఎందుకు వాడుతున్నామనంటే టెక్నికల్ ఎవిడెన్స్ లేదు. లోగఢ్ సీన్ రీకన్స్ట్రక్షన్లో పోలీసులు కేతన్ని ఎవరు చంపారో ఇప్పటికీ తేల్చని పోలీసులు. కన్ఫర్మ్గా టెక్నికల్ ఎవిడెన్స్ లేదు కాబట్టి వాళ్ళు బయటపడగలుగుతున్నారు, లేకుంటే ఈ పాటి శిక్షలు పడిపోయేది. ప్రస్తుతం చేతన్, సియా ఫ్రెండ్స్ని విచారిస్తున్నారు పోలీసులు. సో చేతన్ని, సియా ఫ్రెండ్స్ని విచారిస్తూ ఎటువంటి విషయాలు రాబడతారో చూడాలి. బట్ చూడండి, ఎంతటి మనిషి అయితే కాదు నిజంగానే. ఏదో పాత సినిమాల్లో దేవీ దేవతలకు సంబంధించినటువంటి కథల్లో చెప్తుంటారు చూసారా, రాక్షసులు అని చెప్పి. మేబీ ఆ రాక్షస వర్గానికి సంబంధించిన అమ్మాయి ఉంటుంది. అమ్మాయి ఎందుకంటే నిజం ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఒకటితో చేతన్తో పెళ్ళి అయిపోయింది, సీక్రెట్గా మ్యారేజ్ చేసుకుంది. మళ్ళీ వచ్చి ఎంగేజ్మెంట్ ఎందుకు ఈయనతో? ఆడితో చావాల్సింది కదా, చావో బతుకో. మళ్ళీ వచ్చి ఇక్కడ డబ్బులు ఉన్నాయి కదా వీడి దగ్గర, ఇందాక డబ్బులు మొత్తం లాగేద్దామని చెప్పి. కేతన్ దగ్గర ఫుల్గా డబ్బులు ఉన్నాయి, డబ్బులు మొత్తం లాగేద్దామని వచ్చినట్టుగా ఉంది. అటు చేతన్ కూడా ఎంత దుర్మార్గుడు కాకపోతే చూడండి, ఆల్రెడీ పెళ్లి చేసుకోండి రహస్యంగా. ఇప్పుడు బయటపడింది ఆ విషయం పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. పెళ్లి చేసుకొని వాడి భార్యని ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకొని పంపిస్తాడా? పంపించి పెళ్లి కూడా చేసుకోమంటే వాడు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే రైట్ వస్తుంది, ఆ అమ్మాయికి లీగల్ రైట్స్ వస్తాయి. ఏం రైట్స్? కేతన్ ఆస్తికి సంబంధించిన ఫుల్ ప్లెడ్జ్ లీగల్ రైట్స్ మొత్తం కూడా అమ్మాయికి వచ్చేస్తాయి. ఈ రైట్స్ రాగానే, ప్రాపర్టీ రైట్స్ మొత్తం రాగానే, భార్య కాబట్టి కొంత వాటర్ రాగానే అప్పుడు చంపేసేయాలి. ఆ తర్వాత సియా దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ మొత్తాన్ని చేతన్ అనుభవించాలి. ఇది వాళ్ళ ప్లాన్. అంత చాలామంది రకరకాలుగా 2 waysలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్ కోసం
కాబోయే వాడిని కూడా చంపేసింది. అతని ప్రేమను మనం అంగీకరించాలా? లేదు. ఒకటి మాయలో పడిపోయి ఇంకొక నిజమైనటువంటి ప్రేమికుడి యొక్క ఆలోచనని చంపేసిందని అనుకోవాలా? రెండు వర్షన్స్ ఉన్నాయి. కానీ ఏదేం జరిగినా సియా గోయల్ అనేటువంటి ఒక అమ్మాయితోని పాతకాలం పూర్వీకులు చెప్తూ ఉంటారు, కొన్ని కథలో కూడా ఉంటుంది, రాజ్యాలే కూలిపోతాయని చెప్పి. ఒక ఆడ దలుచుకుంటే రాజ్యాలు కాదు, మనుషులు చచ్చిపోతున్నారు ఇక్కడ డైరెక్ట్గా. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. అన్ని కోట్ల ఆస్తులున్నా ఏం లాభం, కన్న కొడుకే చచ్చిపోయిన తర్వాత. సియా గోయల్ యొక్క ఈ కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఒక్కోటి బయటపడుతున్న కొద్దీ చాలా షాక్, ఆశ్చర్యం కలుగుతోంది. 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్న తర్వాత, సీక్రెట్ రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకొక అబ్బాయితో ఎలా ఒప్పుకుంటుంది ఎంగేజ్మెంట్? నిజంగా నచ్చకపోతే, డబ్బుల మీద ఆశే కాకపోతే, నత్తుంది, విగ్ ఉంది అని రకరకాల కారణాలు చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజు ఎంగేజ్మెంట్ జరిగిన రోజు ఏమైంది? 17 కోట్లతోని ఉదయ్పూర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. 7 కోట్లతో గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. బర్త్డే రోజు పెద్ద లగ్జీరియస్ లావిష్గా పార్టీ చేయాలనుకున్నాడు. కానీ ఆఖరికి వస్తే ఏమైంది? పాపం ఎవరినైతే ఆయనకు అంత గాఢంగా ప్రేమించే అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో ఆమె పిండం పెట్టేసింది ఆఖరికి వస్తే. సో ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైనటువంటి ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత పోలీసు మొత్తం కూడా ఫోటోలు, వీడియోల కోసం వెతుకుతున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మాత్రమే పోలీసు ఇప్పుడు కొంత ఆలస్యం అవుతోంది. లేదనంటే ఈ పాటికే చేతన్, సియా ఇద్దరు కూడా ఊసలు లెక్కబెట్టే వాళ్ళు ఈ పాటికి శిక్షలు కూడా పడిపోయేవేమో. అంతటి స్థాయిలో చర్చ జరిగింది. అంతటి స్థాయిలో వారిని అసహించుకుంటూ ఉన్నారు. సో పోలీసుల కస్టడీలోనే ఉన్నారు ఇంకా సియా అండ్ చేతన్. బట్ టెక్నికల్ ఎవిడెన్స్ని రాబట్టడం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోతే మాత్రం డెఫినెట్గా సియా అండ్ చేతన్ బయటపడ్డట్టే. మరి టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా క్రియేట్ చేస్తారో, టెక్నికల్ ఎవిడెన్స్ ఎలా కూడా వాళ్ళు రాబట్టగలుగుతారో చూడాలి.